అదే విధంగా మరి కేసీఆర్ గారి పైన కూడా అసలు తెలంగాణ కోసం ఎంత శ్రమించారు, తెలంగాణ కోసం ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేసి తెలంగాణ రావడం కోసం ఒక నాయకత్వం వహించినటువంటి కేసీఆర్ గారికి మరి నేడు ఆయన మీద కూడా విచారణ జరిపేదా ఇది? మరి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిస్తే దానివల్ల మీకు ఫలితం ఏంటిది? కేవలం సమయం వృధా చేయడం మాత్రమే. మీరు మీరు ఎట్లా పాలించాలి తెలంగాణని అని చెప్పి పరిపాలన మీద దృష్టి పెట్టండి. అంతేగాని ఇలాంటి విచారణలు దాంట్లో ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా, ఎలాంటి క్వాలిటీ లేకుండా కంప్లీట్గా ఇప్పుడే థ్రాష్ చేసేటటువంటి ఇన్వెస్టిగేషన్స్ చేయడం వల్ల సమయం వేస్ట్ అవుతుందే కానీ మీ సమయాన్ని పాలించడంలో పెడితే నేడు ఫుడ్ పాయిజన్లు జరుగుతున్నాయి. గురుకులాల స్కూళ్ళల్లో, కాలేజీలలో అయ్యి ఆపగలిగేటోళ్ళం అవుతాం. పాము కాట్లతోటి బాధింపబడుతున్నారు, అదే ఆపగలుగుతాం. మెడికల్ కాలేజెస్లో, మెడికల్ యూనివర్సిటీస్, హాస్పిటల్స్లో అసలు కరెంటు కూడా 24/7 రావట్లేదు. అక్కడే ఆ విధంగా ఉంటే ఆపరేషన్ థియేటర్లోనే కరెంట్ రాకపోతే ఇంకా ఏడ కరెంట్ చక్కగా వస్తుంది? మరి అలాంటి వాటిపైన మీ ధ్యాస పోతుంది. మరి మీరు కక్షపూరితమైనటువంటి రాజకీయాలు ఆపేసి మీరు నిజంగా తెలంగాణ ప్రజల పక్షానని మీరు ఉండరు అని చెప్పేసి తెలియజేయాలి అని అనుకుంటే ముందు మీరు ఇచ్చిన గ్యారంటీలు మీరు పాటించండి. అదేవిధంగా అది ఇవ్వడం శాత కాకపోతే కనీసం 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ అన్న గారి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మరి ఏ విధంగానైతే చేశారో కనీసం 24 గంటల 24 గంటల కరెంట్ అయినా కనీసం ఇవ్వండి అని చెప్పేసి నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నా.